సార్ నమస్తే సార్. సార్ ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఎంపీ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాధవీలత గారికి పవన్ కళ్యాణ్ సెకండ్ వైఫ్ అంటే ఇప్పుడు విడాకులు ఇచ్చారనుకోండి, రేణు దేశాయ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటారు? ఆమె డబ్బులు తీసుకుందంటారు ఆమె దగ్గర, లేకపోతే ఎట్లాగా? అలా ఎందుకు అనుకుంటారండి? ఆవిడ అందుకే క్లియర్గా చెప్పింది కదా. ఇప్పుడు మాధవీలత అని ఆవిడ ఒక్క 2 నెలల కిందటి వరకు ఎవరికీ తెలియదు. 2 నెలల కిందటి నుంచి బీజేపీకి ఈవిడికి ఇస్తారేమో ఆవిడకి ఇంటర్వ్యూ చేసి ఆవిడ కూడా అడిగితే ఏమో ప్రయత్నిస్తున్నాను, దొరుకుతుంది లేదు చూడాలి, సీట్ ఇస్తారెవరో అన్నట్టుగా ఆవిడ మాట్లాడి ఓకే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆవిడ అసలు నిజంగా నేషనల్ మీడియాలో కూడా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, చాలా చక్కగా మాట్లాడడం, లౌక్యంగా మాట్లాడడం, ఎటువంటి క్వశ్చన్ వేసినా కూడా తిప్పికొట్టడం. మరి ఇప్పుడు ఈరోజు ఆవిడ ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడ ఉంటారు, ముంబైలో ఎక్కడో, ఎవరు రేణు దేశాయ్ గారు, పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య. సో ఆవిడ అప్పుడు వాళ్ళకు కూడా అనుకోకూడదేమో. ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పారు, మేము అనుకుని విడిపోయాము, మా మధ్యలో ఎటువంటి ఇవి లేవు. బట్ అంత విడిపోయిన తర్వాత కూడా ఆవిడ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి చాలా మంచిగానే చెప్పారు తప్ప ఎక్కడ బ్యాడ్గా చెప్పలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ రేణు దేశాయ్ గురించి అసలు ప్రస్తావన తేలేదు, ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మనం అది చూసాం. అంటే హుందాగా విడిపోవడం అదే. అయితే అటువంటి రేణు దేశాయ్ గారు ఇప్పుడు ఎలాగ ఒక మహిళ అనేవావిడ ఎలా ఉండాలి అనే కోణంలో చూసినట్టున్నారు. మాధవీలత గారి ధైర్య సాహసాలు కానీ, ఆవిడ మాట్లాడే విధానం కానీ, ఆ మాట తీరు కానీ, అందరినీ కలుపుకోయే తత్వం కానీ, రాజకీయ నేపథ్యం కానీ బాగా నచ్చింది. అంటే మహిళ అంటే ఇలా ఉండాలి, ఇలా సంప్రదాయబద్ధంగా ఉంటూనే చాలా చక్కగా లౌక్యంగా రాజకీయ నేర్పరితనంతో మాట్లాడుతున్నట్టుగా దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతే కదా. అసదుద్దీన్ గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇంచుమించు 10 సార్లు ఎన్నిసార్లు గెలిచినట్టున్నారు. 10 సార్లుగా ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 10 సార్లు కంటిన్యూస్గా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఎంపీగా ఉండడం ఏంటబ్బా? అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కదా, అలాగే ఉంటుంది. ఇంకా మరి ఒకసారి ఈవిడికి ఇలాంటి ఆవిడకి ఇస్తే మార్పు వస్తుందేమో. ఒక మహిళగా సాటి మహిళల యొక్క ఆ మనోవేదన అర్థం చేసుకుంటారని ఈవిడ ప్రాధేయపడుతుందండి. అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, ఒకవేళ గెలిచి ఇక్కడ ఏమన్నా చేస్తే ఇక్కడ మత విద్వేషాలు అనేది రెచ్చగొడుతుంది, అక్కడ ఎక్కువైపోతాయి అని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అదే అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఓడిపోతానో భయం ఉన్నారో వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టారు, అలా క్రియేట్ చేశారు. మరి పబ్లిక్గా ఈ 20,000 మంది పోలీసులు ఒక్కసారి సైడ్ అయిపోతే మేమంటే ఏటో చూపిస్తామని అంత పబ్లిక్గా మాట్లాడే కన్నా ఇదేమైనా మత విద్వేషం రెచ్చగొట్టే చర్యనా? అర్థమవుతుందా? మరి అంతకుముందు మాట్లాడారుగా, పోలీసులు అందరూ ఒక్కసారి సైడ్ అయిపోతే మేమంటే ఏం చూపిస్తాం అని కూడా అన్నారు కదా. దానికంటే గొప్ప మత విద్వేషమైన ఒక రెచ్చగొట్టేది అంశమా ఇది? అంటే గెలిచిన తర్వాత ఎందుకంటారు అదే చెప్తారు, ముస్లిమ్సే ఉంటారు. అవును, మామూలుగా హిందూస్ వచ్చేసరికి 40% ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఉంది. ట్రిపుల్ తలాక్ ఆ చట్టం తీసుకురావడం వల్ల ఎవరికి లబ్ధి? హిందువులకే, రాజకీయ నాయకులకే కాదు కదా, ఆ పర్టికులర్ మైనారిటీస్కే కదా. ఏదైతే ఎవడైతే ఆడిష్టం ఎన్ని విత్తనాలను జల్లొచ్చంట, ఎంతమందిని చేసుకోవచ్చంట. ఇది ఎక్కడ ప్రతిజ్ఞ చేసేటప్పుడు ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇవన్నీ అందరికీ రూల్స్ ఒకటే, వాళ్ళకి మాత్రం కాదట. అదెట్లా? వాళ్ళకి వరకు ఐదుగురికో ఎంత ముగ్గురికో నలుగురికో చేసుకునే ఆ వరకు ఆప్షన్ ఉందని కూడా మనం చదువుకున్నాం పుస్తకాల్లో. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మరి ఒకవేళ అవైనా సమతుల్యం చేస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టడమా? కాదు కదా. కాబట్టి అలాగా అన్నిటికీ మూలం చదువేనండి. చదువు ఉంటే దాని ప్రకారము లోకజ్ఞానం వస్తుంది, దాని మీద ఆధారపడే మనిషికి విజ్ఞత పెరుగుతుంది. అంటే కామన్ సెన్స్ అనేది ఉండాలి ఏ మనిషికైనా. అంటే తనకు తాను కొన్ని లోబడి బతికి పక్కోళ్ళని కూడా బతికించేలాగా ఉండేదే కామన్ సెన్స్ కదా. మరి కామన్ సెన్స్ లేకుండా 3 4 వెళ్ళిపోవడం, అక్కడ సిగ్నల్ పట్టించుకోకపోవడం, కరెంటు బిల్లులు కట్టకపోవడం, ఇవన్నీ ఎక్కడ వచ్చాయి? అది కూడా భారతదేశంలో భూభాగమే కదా. మరి అదే ఆవిడ మాట్లాడుతుంటే విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అడుగుతుంది కూడా ఎవరు? ఒక జర్నలిస్ట్ అడిగితేనే ఆవిడ చెప్తుంది కదా. ఆవిడగా స్టేట్మెంట్ ఇచ్చి చెప్పలేదు కదా. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆవిడ అదే చెప్తుంది.
మేడం మరి మీరు ఆ ప్రాంతంలోకి వెళ్తారా? ఎందుకు వెళ్ళము? ఫస్ట్ అడగడమే. ఈ మీడియా మిత్రుడు ఎలా అడుగుతున్నాడంటే, మీరు ముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ముస్లిం ఏరియాని స్టార్ట్ చేశారని మేడం, అంటే ముందు వీళ్ళని ఆకట్టుకుందామని. ఇది ఎక్కడ గోలరా నాయనా? ముందు ఒకవేళ హిందువు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ముందు వీడు హిందూవాది కాబట్టి హిందువు నుంచి స్టార్ట్ చేశారు అంటారు వీళ్ళే. ముస్లింలు స్టార్ట్ చేస్తే మరి ముస్లింస్ ముందు స్టార్ట్ చేశారు, ముస్లింస్ అట్రాక్ట్ చేసుకుందామని అంటున్నారు వీళ్ళే. ఎట్లాగా? ఈ నిన్న మొన్న ఈయన మ్యాగజైన్లో కథ చదివాను. ఒక తండ్రి కొడుకు గాడిద వెళ్తుందంట. 3 వెళ్తుంటే ఎండపడి వెళ్తున్నారు పాపం, ఎక్కడికో సరుకులు తెచ్చుకోవడానికి గాడిద. ఒక పెద్ద మనిషి కనబడి, ఏమయ్యా అంత ఎండగా ఉంది, పైగా నీ దగ్గర గాడిద ఉంది, అది బరువు మోసం, ఆ చిన్నపిల్లని ఎందుకే ఎండలో నడిపిస్తావు, దాని మీద కూర్చోబెట్టు అన్నాడంట. సరే నిజమే అబ్బా, ఆ పిల్లాడు ఇబ్బంది పడతాడు అని చెప్పి కూర్చోబెట్టాడు. ఇంకొంత దూరం వెళ్తే, ఏవయా బుర్రా బుద్ధి ఉందా, నువ్వు కుర్రోడివి, నీకేం కాదు, ఎలాగో నడుస్తావు, మీ నాన్న ముసలివాళ్ళగా ఉన్న ఆయన కూర్చోబెట్టచ్చు కదా గాడిద మీద అన్నాడు. సరే అని చెప్పి ఈయన దిగి ఆయన ఎక్కాడండి. మళ్ళీ ఇంకోటి చూసి, దున్నపోతులాగా ఉన్నావు నువ్వు, అసలు ఈ గాడిద నిన్ను ఎలా మోస్తుందా అన్నాడు. లాభం లేదు, సరే ఇద్దరు ఎక్కారు దాని మీదకి. ఇంకోటి వచ్చాను అంటే రకరకాలుగా ఏది చేసినా తప్పు అనేవాళ్ళే. ఆఖరికి ఏం చేశారంటే, ఎవరి మాటలు మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకోవాలని చెప్పారు. వాళ్ళు గాడి దిగారు. కొడుకు మట్టుగా కొడుకు నడుస్తున్నాడు, తండ్రి మట్టుకు తండ్రికి నడుస్తూ ఉన్నాడు, గాడిద మట్టుకు గాడిద నడుస్తుంది అంతే. అలాగా ఎవరి విషయాలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ముందు ఈ ప్రాంతంలోకి వెళ్ళారు, ఇలా అడిగినప్పుడు చెప్పారు. నెక్స్ట్ శ్రీరామనవమి రోజు రాంబాణం వేశారన్నారు. రాంబాణం వేస్తే గాల్లోకి అందెలగా, ఆ గాల్లోకి వెళ్ళింది బాణం ఇలాగే అటే వెళ్తుందా? చేతిలో బాణమే లేదు అసలు, పోను ఉందే అనుకుందాం, బాణం ఇలాగే అటే వెళ్తుందా? ఆ అటువైపు ఏదో బిల్డింగ్ చూపించారు, ఆ బిల్డింగ్ వైపు వెళ్తుందా? లేకపోతే ఇటువైపు ఉండి ఇటే, అప్పుడు కెమెరా ఎలా తిప్పేవారేమో, అసలు ఏమీ లేదు కదా అక్కడ. ఎట్లా మరి? అంటే ఇవి కదా విద్వేషాలు. ఇప్పుడు మసీదు వైపు ఎక్కువ పెట్టారని అనడమే విద్వేషం రెచ్చగొట్టడం. మీరు ముందు ముస్లిం వైపు వచ్చారంటే అని అడగడమే, ఈ మీడియా మిత్రులు తెలుసో తెలియకో అడిగిన ప్రశ్న కూడా విద్వేషం రెచ్చగొట్టడమే. మేడం ఎలా ఆకట్టుకోవాలనుకుంటున్నారు అనేది బాగుంటుంది ప్రశ్న. ముందు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ముందు వీళ్ళని అట్రాక్ట్ చేయడానిక? ఇది కరెక్ట్ కాదు ప్రశ్న. అదే సినిమా బాబాయ్ బాబు అంటారులే, మీ నాన్న ఉన్నాడా, అమ్మ మొగుడు ఉన్నాడా అన్న తేడా ఉంది అన్న. అట్లా అడగొద్దు. అంటే మేము అలా అడిగితే ఫెమిలియర్ అయిపోతాం, మేము ఎక్కువ కనిపిస్తాం, ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉంది. అవునా? మరి అది ఎంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి అటువంటి అంత ఒక్కొక్కరు విమర్శలు గుప్పిస్తున్నా, ఓల్డ్ సిటీ అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో ఆవిడ రానివ్వకుండా చేస్తున్నారని కూడా వార్తలు వింటున్నారు. ఎంతవరకు వాస్తవం తెలియదు. అయినప్పటికి కూడా ఆవిడ ధైర్యంగా దూసుకెళ్తానంటుంది, ధైర్యంగా మాట్లాడుతుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కాబట్టి అటువంటి ధైర్యమైన మహిళ నిజంగా అవసరం మన దేశానికి, మన చట్టసభలకి అవసరం అనే అభిప్రాయంతోనే నేను ఈ పోస్ట్ చేస్తానని చెప్పి రేణుదేశాయ్ పెట్టారు. పెట్టుతూనే నాకు ఎవరు డబ్బులు ఇచ్చారనో లేదా నా సొంత అభిప్రాయం ఇది. ఎందుకంటే ఆవిడ కూడా విడిపోయిన తర్వాత పిల్లల్ని ఒక తల్లిగా పెంచడం, లేదంటే ఆవిడకున్న స్కిల్స్తో సాకడం అవునికి కష్టమే. బట్ నిలబడింది కాబట్టి అటువంటి ఫేస్ చేసిన వాళ్ళకి, అటువంటి ధైర్యంగా కనబడే మహిళల్ని చూస్తే ఖచ్చితంగా ముచ్చటేస్తుంది. అబ్బా ఇలా కదా ఉండాలి, ఈవిడలా మనము తయారవ్వాలని. ఎంతోమందికి మరి ఆవిడ రేణుదేశాయ్ లాంటి ఆవిడ ఇండస్ట్రీలో పనిచేసి ఒక సూపర్ స్టార్కి భారీగా ఉన్నప్పుడు ఆవిడ కూడా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చిందంటే మాధవీలత లాంటి వాళ్ళు నిజంగా రావాలి. ఇంకెంతమందికి ఇన్స్పిరేషన్గా మారుతారు? మంచిదే కదా. అందుకే మీలాంటి వాళ్ళు అడుగుతారు కాబట్టే నాకు ఎవరైనా పైసలు ఇవ్వలేదు, నాకు ఎవరు మద్దతు పలకమని చెప్పలేదు, నా అభిప్రాయాన్ని పంచుకున్నానని చెప్పింది. అభిప్రాయం పంచుకోవడం కూడా తప్పేనా? వాక్ స్వాతంత్రం హక్కులాగా మాట్లాడింది ఒక అభిప్రాయం, అంతే. దట్స్ ఆల్.